ఇప్పుడే లేచినావా? ఎప్పుడు లేచిన? జుట్టు చూడు, నువ్వు ఇప్పుడే లేచినట్టున్నది. గుడ్ మార్నింగ్. స్కూల్ డే 1 అన్నట్టు. సమ్మర్ హాలిడే డే 3. డే 3లోనే గిట్లున్నారంటే వీళ్ళకి ఇంకా ఇంకెన్ని రోజులు? 47. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. అయితే వీడియో వచ్చేసి శుక్రవారం రోజునండి. శుక్రవారం రోజు ఏమంటే పొద్దున్నే ఇక స్కూల్ బంద్ ఉన్నా స్కూల్ స్టార్ట్ ఉన్నా కానీ పొద్దున్నే లేసుకుని పని చేసుకుంటాం కదా. అయితే పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసిండ్రు కదా. పిల్లలు ఇక స్కూల్ బంద్ అని తొందర లేస్తలేరు అన్నట్టు నేను ఇక నా పని నేను చేసుకుంటా. ఆ రోజైతే ఏం చేసిన అంటే ఊరికి అన్నం తినబుద్ధి అవుతలేదు, ఏం తినబుద్ధి అవుతలేదు అని అంటే అన్నం బగారా అన్నం లాగా వండి చికెన్ వండుకున్నాం అన్నట్టు. పొద్దున్నే వండిన ఇక అన్నం వచ్చేసి కూరనైతే సాయంత్రం వండిన. ఇక పొద్దున చారు లెక్క చేసిన, వాళ్ళకి మంచిగా ఉంటుంది కదా బగారా అన్నంలకు, అదే చూపెడుతున్నా. ఇక మా పాపనైతే బ్రష్ చేసుకున్నది అయిపోయింది. బ్రష్ చేసుకున్న తర్వాత పరిగడుపున వాటర్ తాగాలని చెప్పిన. వాళ్ళకి ఎప్పుడు వ్యాధికుంటుంది అన్నట్టు. పొద్దున్నైతే ఒక గ్లాస్ అడన్నా అట్లా నీళ్ళు తాగుతారు. నీళ్ళు తాగిన తర్వాత చాయ్ పాలు ఏమన్నా టిఫిన్ అట్లా తినేసి ఇక వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. అంతే డైలీ రొటీన్ అంటే ఏముంది. కానీ ఇక్కడ వచ్చేసి ఇక నేను బియ్యం అయితే పొద్దున్న నానబెట్టుకున్నా. నేను కొలత కొద్ది ఏం పోసుకోను కానీ నా అందాజు కొద్ది బియ్యం పోసుకొని వాటర్ కూడా మా అందాజు కొద్ది వేసుకుంటా. ఇంకా దీంట్లో కాంబినేషన్ వచ్చేసి ఏంటిదంటే చికెన్ అట్లా వేసుకుంటా మంచిగా ఉండి. నేనైతే పొద్దున్న వేయలేను. ప్రస్తుతానికి అన్నం అట్లా అండి దాంట్లోకి టమాటా చారు చేసిన.
కదా బియ్యం నానబెట్టుకున్నాను, మామూలు బియ్యమే మాకు పంట బియ్యం అన్నట్టు జై శ్రీరాము. ఆ బియ్యంని కడిగి నానబెట్టుకున్నా. అవి ఎసరు మాసులుతున్నట్టుని అందులో వేసుకుంటున్నా. ఏంటంటే మాకు ఫ్రైడే మార్కెట్ అవుతుంది, కానీ మేము మార్కెట్లోకి పోక మాకు రోడ్డు పైన ఇల్లు ఉంటుంది, రోడ్డు పక్కకే. మాకు వెజిటేబుల్స్ ఇట్లా పోయినప్పుడల్లా కనబడితే ఆపుకొని కూరగాయలు తీసుకుంటాం. అదే అక్కడ చిక్కుడుకాయలు, కొత్తిమీర రాకుండా ఫ్రెష్గా అప్పుడే మార్కెట్ నుంచి పొద్దున్నే ఇట్లా బండ్ల మీద పోతాయి అన్నట్టు ఆపుకొని తీసుకొచ్చిండు ఆయన. అవే చూపెడుతుండు. ఎంత ఫ్రెష్ అయినా కానీ మన ఇంటి దగ్గర పండించుకున్నట్టు అయితే ఉండే కదా. ఏదైనా మందు కొట్టంది అయితే పంట పండదు కదా. అదే మనం ఇంటి దగ్గర పెట్టుకున్నట్టయితే మందులు మనం కొట్టుకోం కాబట్టి ఏదైనా ఇంత మంచిగా ఫ్రెష్గా తిన్నా కానీ వేస్ట్ ఇక అది అన్న వేస్ట్ అంటే గంతే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ మాట్లాడుతుంది. ఇది ఇట్లా టచ్ చేస్తేనే సీరియస్ అయిపోతుంది. వచ్చేసి ఇది నెక్స్ట్ రోజు క్లిప్ అండి. ఎంత మా పాప ఎంతైనా కానీ పిల్లల మీద అలుగుతే ఎట్లుంటుంది. ఏదో కొంచెం సేపు అట్లా మాట్లాడలేను. పొద్దున లేస్తలేరని కోపం వచ్చి మాట్లాడలేను. నా పని నేను చేసుకుంటే ఇంట్లోకి వచ్చి అట్లా ఎత్తుంది. పట్టుకో, వీడియో ఆన్ ఉంది, పట్టుకో. ఇలా మౌనవ్రతం